వెల్కమ్ టు కలగూరగంప. నిన్న కాదు మొన్న మనం చట్నీస్ రెస్టారెంట్కి పోయి పొంగల్ తింటే చాలామంది పొంగల్ ఇట్లా చేయాలి శ్రీదేవని ఇంత పెద్ద ప్రాసెస్ రాసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పొంగల్ రాదు పర్ఫెక్ట్గా, ఓకేనా? సో ట్రై చేద్దాం, మీరు చెప్పిన రెసిపీ ప్రకారం ట్రై చేద్దాం. అండ్ బట్ ఏమున్నా సరే ఆ పొంగల్ డిఫరెంట్ బై వాళ్ళని ఏమి నేను ప్రమోట్ చేసలేదు, కానీ నాకు దిల్ ఖుష్ అయింది, దిల్కు నచ్చి చెప్తున్నా. సరే ఎనీవే, శ్రీదేవికి పొంగలే కాదు నాకు చిన్న స్నాక్ వచ్చు. అండ్ గాయత్రి చేసి పెడదాం పాపం, త్వరలో మళ్ళీ యూకే పోతుంది అనేసి చేస్తున్నా. రెగ్యులర్గా అంటే చుడువ కాదు, దీన్ని ఏమంటారు, కారపూస అంటారు కదా. సో డిఫరెంట్ స్టైల్లో ఊరి స్టైల్ ఎట్లా చేస్తారు అనేది చేసి చూపిస్తాను కదా. చాలా సింపుల్, అంటే కారపూస లేదంటే చుడువ, ఏదో చుడువ అనగానే మళ్ళీ అటుకుల చుడువ కాదు, కారపూసతో చేస్తారు కదా అది. సో మామూలుగా చూడంగానే ఏంటంటే ఇంత ప్రాసెస్ ఎట్లా చేయాలి దీన్ని అన్నట్టు ఉంటుంది, పెద్ద ప్రాసెస్ లాగా. బట్ చాలా సింపుల్గా, చాలా టకటక, చాలా చకచక టేస్టీగా చేద్దాము. అండ్ మన దగ్గర ఉన్న ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల చాలా పని తప్పుతుంది, కాబట్టి నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? దీనికి ఏమేం కావాలంటే చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను. రండి సుధర్. మంచి పల్లీలు కావాలి దీంట్లో, ఓకే? పుట్నాల పప్పు లేదంటే ఇంకేమంటారు మీరు, ఇది పుట్నాల పప్పు కావాలా, రోస్టెడ్ చనాదాలు అన్నమాట. దాని తర్వాత వెల్లుల్లి కావాలా, బట్ ఇట్లా కాదు, ఇదన్నమాట పొట్టు తీయని వెల్లుల్లి, ఓకే? ఇన్ని కావాలా, ఓకే? ఫైనల్లీ సో ఈ 4 మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. అంతకంటే మెయిన్ ఏంటంటే శనగపిండి, ఓకే? మనం పట్టించిన శనగపిండి కాబట్టి సూపర్ వస్తుంది. అండ్ ఫైనల్గా నేను ఫినిషింగ్ టచ్ ఏంటంటే మసాలా అవన్నీ వేయకుండా మన వెల్లుల్లి కారం వేద్దాము, అద్దిరిపోతుంది, ఓకేనా? బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గమగమా చేసి చూపిస్తా అని చెప్పి ఇంత శుద్ధి చేయటను. అండ్ ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి మనము, కొంచెమైనా సరిపోతుంది, సూపర్ ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. ఎక్కువ తక్కువ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి గబగబా చేసుకోవచ్చు. అయితే ఈ శనగపిండికి తగ్గట్టుగా లిటిల్ బిట్ మిరపపొడి వేద్దాం, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం పసుపు, అంతే, ఇంకేం వేయొద్దు. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే శనగపిండిలో నీళ్ళు వేయడం. దీన్ని ఎట్లా చేయండి అంటే మనం మురుకుల పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలపండి, మరీ గట్టిగా కలిపొద్దు అనమాట. అయ్యయ్యో లూజ్ అయింది, నీళ్ళు ఎక్కువ చేసినా. అయితే ఇట్లా కూడా కావాలి మనకు. దీన్ని ఏం చేద్దామంటే కొంచెం పక్కకు తీసి పెట్టుకొని మళ్ళా మిగిలిన దాంట్లో శనగపిండి కలుపుకుందాం. సగం పని తప్పించింది ఇది. మనం కొంచెం తీద్దాం దీంట్లోకి, రైట్, సరిపోద్ది అది. దీన్ని ఇంకొంచెం గట్టి చేసుకుందాం. ఇట్లా ముద్దలా కలుపుకోండి, ఓకే? ఈ ఫామ్లో ఉండాలన్నమాట, ఓకే? జస్ట్ ఈ పక్కకు పెట్టుకున్నాక ఒక్క చిన్న పని చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి రాకుండా స్టవ్ దగ్గరనే పనులన్నీ అయిపోతాయి. అండ్ మన వెల్లుల్లిని కచ్చపచ్చ కొట్టేద్దాం. కొత్త వెల్లుల్లి వస్తున్నాయి బా, ములకలతో సహా వస్తున్నాయి. అయిపోయింది. ఏదైనా పని చేస్తుంటే సీరియస్గా చేస్తుంటాం, లేదంటే ఎవరికన్నా పెడుతూ అన్నం తినిపిస్తుంటే మనం పెట్టడంలో మనం కూడా అంటాం కదా, అట్లా ఉంటుంది ఈ పని కూడా, ఓకే? ఇదనమాట కచ్చా పచ్చా దంచుకున్న మన వెల్లుల్లి. ఎట్లా చూడండి, ఇదనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం.
ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ రెడీ చేసుకున్నాం కదా, మనం ఆయిల్ పోసుకుందాం. ఆహా, ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇది స్టైల్గా ఉంటుంది కానీ నాకు ఎందుకో సూట్ కాదు. మనకన్నీ రఫ్ అండ్ టఫ్ బిగ్గు కావాలి. ఇవాళ అస్సలు మాట్లాడను, చాలా సిన్సియర్గా చేస్తున్నా, గబగబా చేస్తా. గబగబా చెయ్యాలి కాబట్టి ఏం మాట్లాడను. నెక్స్ట్ బాగా చిటపటలాడే కరివేపాకు వేసేద్దామే. ఒక్క నిమిషంలో అయిపోయింది చూడబ్బా, క్రిస్పీ. ఇప్పుడు పల్లీలు. ఏమీ పొద్దుకోకపోతే అట్లా కొన్ని పల్లీలు వేయించుకొని ఉప్పు కారం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. ఓకే, ఫైనల్గా మన పుట్నాల పప్పు బాగుంటుంది. బట్ దీన్ని ఎక్కువసేపు వేగియొద్దు, ఇట్లేస్తే అట్లా తీస్తే సరిపోతుంది. ఎంతసేపు అయింది? అదొక 2 నిమిషాలు, ఇదొక 2 నిమిషాలు, ఇదొక 2 నిమిషాలు, 8 నిమిషాలు అయిపోయి. ఓకేనా? ఇప్పుడు అసలు సిసలైన చిన్న పని. యాక్చువల్గా ఇంట్లో చేస్తే అయిపోతుంది, బట్ మళ్ళీ ఇది నాకు అవసరమే, విచ్ ఇస్ ఓకే. దీంట్లో చేసేద్దామా? మనం ఫస్ట్ లిక్విడ్ లాగా తీసి పెట్టుకున్నామే, దాన్ని ఇందులో ఇట్లా వేసేద్దాము. ఇట్లనే పెట్టేస్తున్నా స్పూను. ఇది మన భాషల బూంది, మీరేమని పేరు పెట్టుకోండి. ఓకే, దీంతో ఇద్దాం, మనకి ఇంకో వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు. అండ్ ఫైనల్గా కొంచెం ముద్దలాగా కనిపెట్టుకున్నాం కదా మనం శనగపిండి, అదన్నమాట. బాగా చేసిన, సూపర్ వచ్చినాయి.
కలకూర గంప, వెల్లుల్లి కారం వేస్తున్నా. ఇంకేం వేయొద్దు, ఉప్పు కారం ఏం వేయొద్దు. అల్టిమేట్ ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్, లిటిల్ బిట్ బ్లాక్ సాల్ట్. సో కంపెనీ ప్రమోషన్ కాదు కానీ అద్దిరిపోతుంది. చాలు. ఇప్పుడు ఏం చేద్దాం, ఫైనల్లీ ఈరోజు ఏమీ ముచ్చట్లు పెట్టకుండా సిన్సియర్గా సీరియస్గా నాకు వచ్చిన చిన్న రెసిపీ చూపించిన. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే అర్జెంటుగా చేసి ఇంట్లో పిల్లలకు పెట్టుండి, మీ ఆయనకు పెట్టుండి. ఓకేనా? ఫీడ్బ్యాక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక్కసారి శ్రీదేవికి కూడా వంటలు వచ్చని గుర్తించండి. ఓకేనా? బాయా. తిని చూపేయకపోతే శ్రీదేవి ఎట్లయితుంది? నాకు తెలిసి మీరు దేని కొరకు వెయిట్ చేస్తున్నారు. సూపర్ ఉంది. కరెక్ట్ ఫీడ్బ్యాక్ చెప్పాలంటే ఇంకొంచెం మిరపపొడి పడుతుంది. ఓకే, చేసుకొని తినేసుకోండి అబ్బా. ఇది విషయం. బాయ్. ఇప్పుడు ఉందా? అయ్యయ్యో బదలాన్ని చెప్పేస్తుంది ఇది. మొత్తం నేనే తిన్నాను చెప్తుంది ఇంటి అందరికి.